ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అనకొండల చుట్టూ ఊచు బిగుస్తోంది. ఓవైపు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక అందజేసింది. ఇంకోవైపు పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో ఏసీబీ వరుస సోదాలతో స్పీడ్ పెంచింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎవరిపై వేటు పడుతుందో అన్న ఆందోళన వారికి నిద్ర లేకుండా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీపై ఇన్సైడ్ స్టోరీ. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో అవినీతి అనకొండల పాత్ర బయటపడుతోంది. బీఆర్ఎస్ నేతలు, ఇంజనీర్లకు ఈ ప్రాజెక్టు కాసుల వర్షం కురిపించింది అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది కుంగిపోవడంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందనే విమర్శలొచ్చాయి. ఓవైపు న్యాయ విచారణ, మరోవైపు విజిలెన్స్ ఎంక్వైరీ, ఇంకోవైపు ఏసీబీ దాడులతో తెలంగాణ నీటిపారుదల శాఖలో అలజడి పెరుగుతోంది. ఇంజనీర్ల వెన్నులో వణుకు పుడుతోంది. అధికారుల్లో టెన్షన్ హై వోల్టేజ్కు చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంపై జరుగుతున్న విచారణలు అన్ని వేళ్లు అధికారుల వైపే చూపడం వారిని కలవరపెడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించారు. 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో పూర్తి చేసిన ఈ సాగునీటి పథకాన్ని గులాబీ దళం చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. అలాంటి ప్రాజెక్టు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిపోయిన తర్వాత రాజకీయం మొత్తం కాళేశ్వరం చుట్టూనే తిరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాళేశ్వరం కుంగుబాటుపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దీనిపై నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. గతేడాది మార్చి 14న ఏర్పాటైన న్యాయ విచారణ కమిషన్ 15 నెలలుగా చాలా మందిని ప్రశ్నించింది. ఇంజనీర్లు, అధికారులు, ప్రాజెక్ట్ డిజైనర్లు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. అయితే ఇప్పటి వరకు జరిపిన ఎంక్వైరీలో అన్ని వేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వైపు చూపాయి. దీంతో ఫైనల్ గా అప్పటి ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను ప్రశ్నించింది. దీంతో విచారణకు హాజరైన కేసీఆర్, హరీష్ రావు కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్ట్ డిజైన్, ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కమిషన్ దృష్టికి తెచ్చారు. ఇక బ్యారేజీల నాణ్యత, నీటి నిల్వ వంటివి పూర్తిగా ఇంజనీర్ల బాధ్యతేనని తేల్చి చెప్పారు. తమ సొంత నిర్ణయం ఏమీ లేదని తప్పును అధికారులు, ఇంజనీర్లపైకి తోసేశారు. బాధ్యులను తేల్చి వచ్చే నెలాఖరు నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది న్యాయ విచారణ కమిషన్. మరోవైపు విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అధికారుల అలసత్వమే కాళేశ్వరం కుంగడానికి కారణమని తేల్చింది. 57 మంది ఇంజనీర్లపై చర్యలకు కమిషన్ సిఫారసు చేసింది. క్షేత్రస్థాయిలో అలసత్వం వహించిన 17 మంది ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక 33 మంది అధికారులపై జరిమానా విధించాలని, మరో 7 రిటైర్డ్ అధికారులపై ఫైన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. పలువురు రిటైర్డ్ ఈఎన్సీలు, ప్రస్తుత సీఈలు, ఎస్ఈల పేర్లు విజిలెన్స్ నివేదికలో ఉన్నాయి. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టులో ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలను ప్రస్తావించినట్టు సమాచారం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును కాగ్ కూడా తప్పుపట్టింది. టెండర్ల నుంచి పంప్ హౌస్ల నిర్మాణం వరకు 14,000 కోట్ల అవినీతి జరిగినట్టు ప్రస్తావించింది. అటు విజిలెన్స్ రిపోర్ట్, ఇటు కాగ్ నివేదికలతో ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. అవినీతి అధికారుల ఇళ్లపై ఏసీబీ వరుసపెట్టి సోదాలు మొదలుపెట్టింది. గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. గజ్వేల్లో 30 ఎకరాలు, మర్కుక్లో 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించింది. హైదరాబాద్లో విల్లాలు, ప్లాట్లు, ఇలా మొత్తం 200 కోట్ల ఆస్తులున్నట్టు ఏసీబీ తేల్చింది. హరిరామ్ను జైలుకు పంపించింది. ఇటీవల మరో అధికారి శ్రీధర్ ఇంట్లో ఏసీబీ చేసిన సోదాల్లో ఈయనకు 150 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు గుర్తించింది. వీరిద్దరి అక్రమాస్తులే సుమారుగా 350 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ లెక్కల్లో తేలింది. ఇలా అధికారులు ఒక్కొక్కరికి జైలుకు వెళ్లడం ఇంజనీర్లలో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
దీంతో ఇరిగేషన్ అధికారులకు హార్ట్ బీట్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. ఎక్కడ తమపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారోనని తెగ టెన్షన్ పడుతున్నారు. అంతిమంగా ఎవరు ఇరుక్కుంటారో, ఎవరిపై వేటు పడుతుందో చూడాలి మరి.